హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. ఇప్పుడు నేను బ్రష్ చేయడానికి అయితే లేచాను. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ 9:30 అవుతుంది. మీ అందరికి హ్యాపీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ 2025 లో జరిగిన కష్టాలు దుఃఖాలు, నా పర్సనల్ గా ఏమేమి చేశాను, ఎవరికైనా హర్ట్ చేశానా లేదా అనేది ఎవ్రీథింగ్ ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటా. ఈ రోజు అండ్ రేపు 2 days ని 2 parts కింద మీకైతే వ్లాగ్ కింద మీకైతే చూపిస్తాను. సో ఆలస్యం ఎందుకు, పదండి వ్లాగ్ లోకి. దాళమ 220 యాపిల్ 200 180కి అడిగి 200కి 180 అది 180 అని చెప్పు. 170 150 ఇచ్చి జాని కేజీ 60, కమల కేజీ 60 100, కొబ్బరికాయ 50, చిన్నకాయ 40, ఇంకా చిన్నకాయ 30. మా అమ్మ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది, అందుకోసం ఈ రేట్లు నాకు చెప్తుంది. ఈ రేట్ల ప్రకారం నేనైతే అమ్మాయిలు కస్టమర్లకి చూద్దాం. నేను కూర్చుంటాను, కస్టమర్లు ఎవరైనా వస్తారా లేదని వచ్చాక. నేను అంతగా బిజినెస్ కి పనికిరాను, ఏదో సరదాగా. ఈరోజు ముక్కోటి ఏకాదశి అనేసి మా సంధ్య అయితే బ్యూటీ పార్లర్ అయితే క్లీన్ చేసింది. నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. కొత్తగా తెప్పించుకున్నారు స్టిక్కర్లు. సో మొన్న మేము విజయనగరం వెళ్ళాం కదా బ్యూటీ పార్లర్ ప్రొడక్ట్స్ కొనడానికి. సో అప్పుడైతే వీళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అవేమి డిస్ప్లే కింద అంటించాం చూడండి. కింద ముగ్గు అయితే వేసింది మా సంధ్య, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. 2025 జనవరి నాకేమిచ్చిందంటే ఓ మంచి మెమరీ ఇచ్చింది. ఎందుకంటే నా లైఫ్ లో ఓ మంచి డ్రీమ్ అన్నమాట, కాశీ అయోధ్య చూడాలని. సో అయోధ్య టెంపుల్ ని నిర్మించడం, సో నేను అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అటు నుంచి కాశీకి రావడం. సో ఈ యాత్ర అనేది అప్పుడు జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో జనవరి నెల అనేది అలా ముగిసింది, యాత్రతో ముగిసింది. సో ఎందుకు ఇంత జనవరిలోనే యాత్ర చేసాము అని అంటే, సో ఎవ్రీ ఇయర్ January 5 నా బర్త్డే కాబట్టి ప్రతి ఇయర్ నేను ఎక్కడికైనా తీర్థయాత్రలు కానీ ట్రావెలింగ్ కానీ చేయడం అలవాటు. సో దానివల్ల ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ కూడా అలానే వెళ్ళాను. దాని ముందే ఇయర్ ఏమో తిరుపతి వెళ్ళాను. సో 2025 లో అయితే కాశీ అయోధ్య అయితే తిరగడం జరిగింది. ఇక్కడైతే బిజీగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. గజిబిజీ కూడా ఉంది. వీళ్ళ రేట్లు అవి అర్థం కాలేదు. మళ్ళీ మా అమ్మ వచ్చింది, వచ్చేసి ఏదో అమ్ముతుంది. ఇళ్ళగోటి మా అమ్మాయిలు పతనిసుకుంటే, ఈ సామ్రాజ్యానికి నేనే అధిపతిని, నేనే రాజుని. మళ్ళీ 1:30 వరకు. ఫిబ్రవరి నెల నాకేం నేర్పించిందంటే, సో నేను బేసికల్ గా MBA in HR మార్కెటింగ్ చేశాను. సో నా మార్కెటింగ్ కంటే HR కిందనే, హ్యూమన్ రిసోర్స్ కిందనే నాకు చాలా ఇంట్రెస్ట్ జాబ్ చేయడం. సో దానికోసం వేకెన్సీ కోసం చాలా కంపెనీస్ తిరిగాను. సో ఎక్కడ అయితే నాకు వేకెన్సీ దొరకలేదు, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో HR జాబ్ కావాలంటే కంపల్సరీగా రిఫరెన్స్ కానీ లేకపోతే రికమెండేషన్ కానీ ఉండాలని అన్నారు. సో దానివల్ల నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. సో ఈ ఫిబ్రవరి నెల మొత్తం ఇదే జరిగింది, సెర్చింగ్ ఫర్ వేకెన్సీ అనమాట. ఇప్పుడైతే బుక్ చదవడానికి అయితే వెళ్తున్నాను. ప్రెసెంట్ నేనైతే ఇక్కడే బుక్ తెచ్చుకొని చదువుకుంటాను. సో APPSC ఎండోమెంట్ ఆఫీసర్ అనమాట. సో అది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. అప్రాక్సిమేట్లీ ఒక 2-3 hours అయితే పడుతుంది బుక్ చదవడానికి. సో అంతవరకు బాయ్. దగ్గర టైం అయితే 12 అవుతుంది. సో అప్పటి నుంచి కూర్చునే ఉన్నా, ఒక్క కస్టమర్ కూడా రాలేదు. సో నేను అప్పటి నుంచి అయితే బుక్ చదువుతున్నాను. చూద్దాం, ఇంకా 1 hour ఉంది కదా. ఈ 1 hour లో ఎవరైనా వస్తే అసలు ఎట్లా అమ్మేది అదంతా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. మా అమ్మ ఆల్రెడీ వచ్చేసింది. సో నేను ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాను. స్నానం చేయడానికి నీ దగ్గరికి వెళ్ళాలి, మరి మా ఇంట్లో చేదలేదు.
అక్కడ చాద్ ఉంది, ఆ చాద్ తీసుకొని స్నానంకి అయితే వెళ్ళాలి. నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది డవ్ షాంపూ. నాకు చాలా ఇష్టం డవ్ షాంపూ అంటే, ఎందుకంటే హెయిర్ అనేది స్మూత్ గా ఉంటుంది కాబట్టి. చాద కోసం అయితే వచ్చాను ఇప్పుడు. చాద మా ఇంట్లో లేదు. ఇదే నా చాద, చిన్న చాద, బుల్లి చాద. ఇదే నా చాద, బుల్లి చాద. స్నానం చేయడానికి నీళ్ళలోకి అయితే వెళ్ళాలి. మా ఇంట్లో మోటార్, తర్వాత కొలాయి అలాంటివి ఫెసిలిటీస్ ఏ ఉండవు. సో ఎప్పుడు స్నానం చేయాలన్నా సరే నేను నూకెళ్ళి స్నానం చేస్తాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. పదండి స్నానంకి అయితే వెళ్దాం. దగ్గరే ఒక 30 అడుగుల దూరంలో నుయ్యి అనేది ఉంటది. మా ఇది చుట్టుపక్కల వీధులందరూ అక్కడే స్నానం చేస్తారు, ఆ నీళ్ళే యూజ్ చేస్తారు. సో మిట్ట మధ్యాహ్నం కాబట్టి అందరూ బిజీగా ఉన్నారు వారి వారి పనుల్లో. నేను ఒక్కడిని స్నానం చేయడానికి వెళ్తున్నాను. ఇది బావి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది పాతది ఉండేది కానీ పాతది ఇరిపేసి కొత్తది చేశారు. ఎందుకంటే రోడ్ ఎత్తుగా అయిపోయి నుయ్య కిందకి అయిపోతుంది అనేసి ఇచ్చేసారా వాటర్ అది. సో ఇప్పుడు బాగా లేట్ అవుతుంది కాబట్టి తొందరగా స్నానం చేసి ఇంటికైతే వెళ్ళాలి. సో లెట్స్ సీ. ఇప్పుడే స్నానం చేశాను, చాలా చలిగా ఉంది. ఈ టైం 3 అవుతున్నా సరే చలి మాత్రం ఎక్కడ తగ్గలేదు. సో మార్చిలో ఏమైందంటే మా అమ్మకి పెద్ద ఆపరేషన్ అయింది. సో దానివల్ల నేను వేకెన్సీస్ కానీ జాబ్స్ కానీ ఎక్కడ సెట్ చేయలేదు, ఎక్కడికి ట్రై కూడా చేయలేదు. మా అమ్మ దగ్గర ఉండిపోవడం వల్ల సో అలా ఉండిపోయింది. ఆ నెల మొత్తం అక్కడ అలా గడిచిపోయింది అనమాట. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్తాను, మిగతా అప్డేట్స్ ఇస్తాను. ఓకే, A few moments later. వెల్కమ్ బాయ్ గైస్. నేను స్నానం చేసిన తర్వాత వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని భోజనం చేసుకుని ఆన్లైన్ అయితే చేశాను. ఐటీఐ యంగ్ ప్రొఫెషనల్ హెచ్ఆర్ జర్నలిస్ట్ గా ఒక ఆన్లైన్ చేశాను. సో అది ఎప్పుడు ఎగ్జామ్ అనేది ఇంకా పడలేదు. పునర్వి ఒక స్టెప్ అయ్యి దాయి దాయి దామ స్టెప్ అయ్యి ఎలాగ ఎలాగ ఎలాగా. మా పునర్వి ఏమో దాయి దాయి దామ స్టెప్ వేస్తుంది. చిరంజీవి ఫ్యానా? గుండె ఎందుకే, గుండె ఎప్పుడు అయ్యావే? గుండు గుండు అరే గుండె ఎప్పుడు అయ్యావు? నిన్న అయ్యావా? ఎక్కడికి వెళ్ళావు? ఏ గుడి? సింహాచలం వెళ్ళారా? అరసవెల్లా? ఓహో, బాగుంది నీ గుడి, గుండు బాగుంది చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లైక్ లైక్ చేయమని చెప్పు. ఇది మా పునర్వి అయితే నిన్న అరసవెల్లి వెళ్ళింది. సో అలా గుండు చేసుకుని వచ్చింది. అండ్ ఏప్రిల్ మంత్ లో నేనైతే బెంగళూరు వెళ్ళాను, ఎందుకంటే సిఐఎల్ ఎగ్జామ్ రాయాలి, కోల్ ఇండియా ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాయడానికి అయితే బెంగళూరు వెళ్ళాను. దాని తర్వాత తిరుమలై అనేసి అరుణాచలం వెళ్ళాను దర్శనానికి. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి జాబ్ సెట్ చేసి మళ్ళీ ఇంటికైతే వచ్చాను. సో ఏప్రిల్ మంత్ మొత్తం జర్నీ కింద ఉంది. రే పునర్వి రా, ఏప్రిల్ మొత్తం జర్నీ కింద ఉంది. పునర్వి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో అది పరిస్థితి. మా పునర్వి అయితే చాక్లెట్ ఇచ్చింది, కాఫీ చాక్లెట్. అండ్ ఇప్పుడైతే నేను టీ తాగేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నైట్ అయితే భోజనం చేసి పడుకుంటాను. ఈ గ్యాప్ లో ఏదైనా బుక్ ఉంటే బుక్ తీసుకొని చదువుతాను. సో అంటే ఇయర్ అన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇంకేముంది చెప్పడానికి. మళ్ళీ మిగతా మంత్స్ ఏమో నేను రేపు చెప్తాను డీటెయిల్స్ అవన్నీ. సో అప్పుడు దాకా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గివ్ మీ బిగ్ థమ్స్ అప్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.